నకిరేకల్ మండలం నోముల గ్రామంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న పెద్ద చెరువును ఇరిగేషన్ ఏఈడీఈ తహసీల్దార్ గ్రామ ప్రజలతో కలిసి పరిశీలించారు. తమపై టిప్పర్లు ఎక్కించి చంపుతున్నామని, తమకు అందరి అండదండలు ఉన్నాయని బెదిరిస్తున్నారని గ్రామ ప్రజలు ఎంపీపీతో తమ గోడు చెప్పుకున్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే మట్టిని అక్రమ రవాణా చేసి చెరువులను ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. మట్టి తరలింపులో ఎవరి హస్తం ఉన్నా సరే క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు. పడుతున్నా దాని కింద పడుతుంది కానీ టైర్ల కింద సస్తా కానీ తొక్కిర్రా నాన్న ఇంకా దూరం అదేంది ఇదేంది అని అన్నారు. ఇక అల్లో ఇల్లు ఇటు గుంపు కొన్నాడు కూడిరు. సరేలే నేను రాము ఇది ఒక టిప్పుతోటి అంటే పోనీ అన్న. పొద్దమాడుతులు పొద్దడికి రైతులు పాటముడు పోతుంది భూమి పంట పండుతుందా అని అంటే నేనేం అడగను. పంట పండుతుంది ఏమైందా పోతే ఏమైందంటే అన్నాను. పండదాని అంటే టిప్పర్కి 10,000 రూపాయలు 10 టిప్పర్లకు ₹1,00,000 దండగా కట్టిస్తావా అని అన్నాడు. 1,00,000కు 2 లక్షలు నిమిషంలో కట్టిస్తా. రైతులు నీకేం పోతుంది పోతే ఏమవుతుంది అని అంటే అని అన్న. మనకేమైనా గ్రామ పంచాయతీకి ఏమైనా ఫీజు కట్టారు? గ్రామ పంచాయతీ సంవత్సరం కట్టింది కానీ ఈ సంవత్సరం కట్టలేదు. సర్పంచ్ ఎలక్షన్ బండ్లు పెంచిరు, జేసీబీలు పెంచి టక్క టక్క కొట్టుడు 100 80 పోయే 100